పాలమూరు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కుంపటి అగిరాజేసింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఆశావాహులు టికెట్ల కోసం గొడవకు దిగారు. 60 డివిజన్లు ఉండగా ఎక్కువ మంది అభ్యర్థులు టికెట్ ఆశించారు. టికెట్ రానివారు రెబల్గా నామినేషన్ వేశారు. మొత్తం 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టికెట్ రాని కాంగ్రెస్ నేతలను డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ బుజ్జగిస్తున్నారు. एक्चुअली क्या है उन लोगों का 11 डिवीजन है, उन्हें क्या करें एमएसआर उधर जाके 30 वार्ड को एमएसआर किधर डाले। ये सरासर 9 से भी 25 ईयर से उम्र में काम कर रहे, यहाँ पे वार्ड में 25 ईयर से काम कर रहे। वार्ड के ऊपर डिपेंड रहता। सर्वे करो, सर्वे किधर है, सर्वे नहीं है, सर्वे करे टिकटा बेच ले रहे यहाँ पे आके, सर्वे रिपोर्ट नहीं है, कुछ भी नहीं है। ये पूरी साजिश रेडी की है, पूरी साजिश है पूरी। సంవత్సరాలు కష్టపడి మీరు పని చేసిన వాళ్ళకి టికెట్ ఇస్తలేరు కానీ ఎవరో వచ్చి అతల వాడికి వెళ్ళి ఇతలకి అవసరమేముంది మీరు ఏడాదికి అసలు వాడే కాదు అన్నది ఆయన వాడికి వాడే కాదు వేరే వాడికి టికెట్ ఇవ్వాలి మా గెలిచే వాళ్ళకి मगर आप तो वोट बता रहा हूँ मैं आपको 200 आदमी मैं लाई हूँ बोल के आपको फोन करा, कहीं नहीं करा कोतवाल साहब। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో టికెట్ల కోసం ఘర్షణ అయితే తలెత్తింది. వారిని డీసీసీ అధ్యక్షుడైతే బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. 2-3 రోజుల నుంచి కూడా బీఫామ్ వస్తుందని ఆశించినటువంటి ఆశావాహులకు టికెట్ రాకపోవడంతో వారంతా కూడా తమ అనుచరులతోటి పెద్ద ఎత్తున డీసీసీ ఆఫీస్ కి చేరుకున్నారు. చాలా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో టికెట్ నిరాకరించడం ఏంటని వారంతా కూడా డీసీసీ ఆఫీస్ కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి నేతలతో గొడవకు దిగారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఉబేదుల్లా కోత్వాల్తో పాటు డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ తోటి వాగ్వాదానికి దిగారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 36 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. టికెట్ రానటువంటి వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎవరో కొత్తగా వచ్చినటువంటి వారందరికి కూడా టికెట్లు కేటాయించాలని, పార్టీని నమ్ము పనిచేసి కష్టపడి టికెట్లు ఇవ్వకుండా పార్టీ వేరే వాళ్లకు టికెట్లు అమ్ముకున్నారని కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సురేందర్ రెడ్డి అనూహ్యంగా తెర మీదకి పోటీ చేయడానికి వచ్చారు. దీంతో అక్కడ అప్పటి వరకు టికెట్ ఆశించినటువంటి వారికి టికెట్ రాకపోవడంతో వారంతా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో రెడ్ల పెత్తనం ఎక్కువైందని వారు రాత్రికి రాత్రి వచ్చి టికెట్లను మార్పు చేయడం, కొత్త వారికి టికెట్లు ఇవ్వడం, ఆశావాహులుగా ఉన్నటువంటి తమకు టికెట్ నిరాకరించడం పట్ల వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు డివిజన్లలో ఎంపికకు సంబంధించి కూడా వారంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా టికెట్ల కేటాయింపులో మొదటి నుంచి కూడా గందరగోళం నెలకొంది. కార్పొరేషన్ పరిధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువగా ఉండడం, మొత్తం 60 డివిజన్లకు దాదాపుగా 350 మంది నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీలో ఎవరికి టికెట్ వస్తుందో లేదో అనేటటువంటి ఆందోళన ఉండేది. ఇవాళ తాజాగా టికెట్ల ప్రకటనతోటి టికెట్ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేశారని, పార్టీని నమ్ముకొని పనిచేస్తే ఈ విధంగా చివరి నిమిషంలో టికెట్ నిరాకరించడం ఏంటని వారంతా కూడా డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు.
అయితే నరేష్ చివరి నిమిషం వరకు కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా చేశారు. అంటే వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారికే టికెట్ ఇవ్వటము, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కకు పెట్టడం, ఇదంతా ఎలా చూడాలి? తీరని నష్టమే కదా. ప్రధానంగా పారాషూట్ లీడర్లకు టికెట్లు కేటాయించడం పైన ఇప్పుడు వివాదం తలెత్తింది. చాలా ఏళ్లుగా గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి వారికి టికెట్ నిరాకరించడం, వార్డులో పునర్విభజనలో ఒక భాగంగా పక్క వార్డు నుంచి వేరే వార్డులకు వెళ్లి పోటీ చేయడం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా పనిచేసుకున్నటువంటి వారికి టికెట్ ఇవ్వకుండా అక్కడ పైరవీలు చేసినటువంటి వారికి మిగతా వారి అనుచరులకు మాత్రమే టికెట్లు దక్కడంతో ఎవరైతే టికెట్ రాలేదో వారంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. పార్టీ అధిష్టానానికి సంబంధించిన వారి మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు అమ్ముకున్నారని, తమకు నచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని టికెట్ రానటువంటి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. తమ అనుచరులతోటి తమ కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున డీసీసీ ఆఫీస్ చేరుకొని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా నేతల వైఖరి పట్ల కూడా వారంతా నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజు ఆ పార్టీ ఆఫీస్ కి చేరుకున్నటువంటి కార్యకర్తలు నాయకులను బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా 24 డివిజన్లకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు చేసినటువంటి 36 డివిజన్లలో టికెట్ రానటువంటి వారంతా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నేతల పైన, మహబూబ్ నగర్ సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక నాయకత్వం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.